కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. అన్నలు. రచన ముప్పాళ్ల రంగనాయకమ్మ. రామారావు మంచివాడేనా? ఎందుకు చెప్పబోయ్. రామారావు ఎలాంటివాడు? రామారావు ఎలాంటివాడైతే నీకెందుకోయ్? సీరియస్గా అడుగుతున్నాను. ఎలాంటివాడతను? నువ్వెలాంటి వాడివని అతను నన్నెప్పుడూ అడగలేదు. అతనితో మనకి పని పడిందిలే. ఏం పని? చెప్తాగా. అతను ఎలాంటివాడో చెప్పు ముందు. ఎలాంటివాడు కావాలి నీకు? మంచివాడు అంటే? అంటే ఏమిటి? అతను సిగరెట్లు అవి తాగుతాడా? సిగరెట్లు అవి తాగేవాళ్ళు చెడ్డవాళ్ళ? అబ్బా, అది కాదోయ్. అలాంటి అలవాట్లన్నీ మంచి లక్షణాలా? ఆరోగ్యాలు చెడుతాయి, సంసారాలు అప్పుల పాలవుతాయి. అవన్నీ ఆలోచించని వాడు మూర్ఖుడే కదా. దానికి నా ఆర్గ్యుమెంట్ చాలా ఉంది. కానీ రామారావు సిగరెట్లు కాల్చడు, బీడీలు చుట్టలు కాలుస్తాడనుకుంటాను. చవకని, ఆరోగ్యానికి కొంతన్నా మంచిదని. ఏడిసినట్టుంది. ఈ రోజుల్లో చుట్టలేమిటి, బీడీలు కూడానా? సిగ్గుచేటు. ఆ కాల్చేదేదో సిగరెట్లు అయితే నలుగురిలో ఫ్యాషన్గానన్నా ఉంటుంది. నీకు కావాల్సింది అదనమాట. ఫ్యాషన్ గొప్ప. ఇప్పుడేగా అనారోగ్యము, డబ్బు ఖర్చు అన్నావు. నువ్విలా మాట మాటకి పెడర్థాలు తీస్తావెందుకోయ్? మనం కాస్త 10 మంది మధ్య తిరగాలి కదా. రామారావు 10 మంది మధ్య తిరగటం లేదనా ఏమిటి నీ ఉద్దేశం? నీకు నమస్కారం నాయనా. అసలు సంగతి చెప్తావా, పొమ్మంటావా? రామారావు మీ ఆఫీస్లో వాడే కదా. అతని సంగతి నీకు బాగా తెలిసి ఉంటుందని నేనెంతో ఆశపడి వస్తే అంత నిరాశ పడుకు మరి. పోనీ ఇప్పుడు అడుగు. ఏం చెప్పమంటావు? అదే రామారావు సంగతి. మంచివాడేనా? నీకీ పిచ్చి పట్టిందేమిటి? రామారావు మంచిగోలా నీకెందుకోయ్ బాబు? అదిగో ఇప్పుడేగా చెప్తానన్నావు. అన్నానని నాకు నీకు అవసరం లేని చెత్తంతా వాగుతానా? అవసరం వచ్చింది గనకే కదా. ఆ అవసరం నాకు చెప్పకూడదు. నేను మాత్రం నాకు తెలిసిన రహస్యాలన్నీ నీకు అందించాలి. ఏం మనిషివో. అది కాదోయ్. నీకు చెప్పటానికేం? మా రాధని రామారావుకిద్దామని. రాధన ఇచ్చేయటమే. అలా అనటం మన సాంప్రదాయం తరతరాల నుంచి. సరే సరే, ఇప్పుడు ఆ తరాలన్నీ చీల్చుకుంటూ వెళ్ళకు. ఈ జన్మకి వెనక్కి రాలేవు. అయితే రాధకి పెళ్లి వ్యవహారం అన్నమాట. ఇంకా చదువుతున్నట్టుందిగా. చదువుతుందిలే, పెళ్ళైతే మానేస్తుంది. తనే మానేస్తానందా? తను చదువుతానని అంటుంది. మా అమ్మా నాన్న, మీ మేనత్త, మీ బామర్ది చాలే ఓయ్. నీకు మరీ నవ్వులాటగా ఉంది. పెళ్ళికెదిగిన ఆడపిల్ల గురించి పెద్దవాళ్ళు ఆలోచించరా? ఎందుకు? ఆడపిల్లకి ఆలోచించడం చేత కాదనా? ఆడపిల్లలు ఎదిగి ఎదిగి పెద్దవాళ్ళవటం పెళ్ళికేనన్నమాట. ఎప్పటికైనా సమాజంలో పెళ్ళి అనేది లేకుండా పోతే ఆడపిల్లలు ఎదగటం మానేస్తారనుకుంటున్నాను. నీతో ఎవడు మాట్లాడగలడు? ఇంతకీ రామారావు సంగతి చెప్పవా? చెప్తాలే, ముందు రాధా సంగతి కాని. ఆమె చదువుతానంటుంటే ఎవడు మంచివాడో వెతుక్కొని వాడికి ఇచ్చేసే వ్యవహారం ఎందుకు? ఏమిటో బొత్తిగా ఈ లోకం మనిషివి కానట్టు మాట్లాడతాం. ఆడపిల్లలకి ఇప్పటి నుంచి సంబంధాలు చూడకపోతే 25 ఏళ్ళొచ్చినా పెళ్లి చేయలేం. నువ్వు చాలా మాటలు కత్తిరించుకోవాలి శేషగిరి. ఒకరి పెళ్లి ఇంకోరు చేయటం అనే ప్రసక్తి లేదు. ఎవరి పెళ్లి వారే చేసుకోగలరు. కనీసం వాళ్ళు కోరినప్పుడు, కావాలన్నప్పుడు. కావాలని ఆడపిల్లలు చెబుతారటోయ్. ఓహో, ఆడపిల్లల తండ్రి. 50 ఏండ్లు వాడివా నువ్వు? ఎంతమంది కూతుళ్ళని కనిపించావు? ఏ ఆడపిల్ల మనసు నీకు అర్థం కాలేదా? వెటకారం చేస్తే చెయ్యగాని మా కుటుంబ పరిస్థితి నీకు తెలియదోయ్. మా నాన్నగారికి బీపీ వచ్చిన దగ్గర నుంచి అమ్మకి ఒకటే బెంగగా ఉంది. రాధకి పెళ్లి కాకుండానే ఆయన పోతారేమోనని. పెళ్ళైన తర్వాత పోతే పర్వాలేదా? అసలు పోయి తీరాలా? రాధకు పెళ్లి అవ్వకుండానే నాన్నగారు పోతే ఎలాగా? ఏం పోతే? తర్వాత రాధకి పెళ్లి కాదా? అవుతుందనుకో. ఆ ముచ్చట ఆయన కూడా చూడాలి కదా. ఆ లెక్కన ఇంకా చాలా చూడాలి. 1000 ఏండ్లు బతికినా మనం చూడాల్సిన ముచ్చట్లు మిగులుతూనే ఉంటాయి. నెహ్రూ లాంటి జిజ్ఞాసపరుడు చంద్రుడి మీద మనిషి అడుగుపెట్టిన మహా అద్భుతం చూడకుండానే పోయాడు. నాయనా, నీకో నమస్కారం. పోతాను. రామారావు సంగతి అక్కర్లేదా? అక్కర్లేదులే. సరే వెళ్ళు. సినిమా అన్నలాగా చెల్లెళ్ళకి సంబంధాలు వెతికి వెతికి తల తాకట్టు పెట్టి చెల్లెళ్ళకి పెళ్లి చేసి
పందిట్లో నిలబడి గర్వపడుతూ ఫోటో తీయించుకునే ఛాన్స్ పోతుంది నీకు. నేను అందుకు చేస్తున్నాననుకుంటున్నావా? తండ్రి అనారోగ్యవంతుడై పోతే ఆడపిల్ల పెళ్లి చేయటం తోడబుట్టిన వాడి బాధ్యత కాదా? అవునవును, కొందరు నన్ను అప్పుడు అలుపులుగాను, అసమర్థులుగాను, బలహీనులుగాను తలుస్తూ ఉంటే తప్ప మనం గొప్పవాళ్ళం కాలేం. ఆడపిల్లల జీవిత నిర్ణయాల మీద బాధ్యత మన చేతుల్లోనే ఉంది. తిడితే తిట్టుగాని అసలు సంగతి చెప్పబోయ్ బాబు. రామారావుకి రాధానిస్తే బాగుంటుందంటావా? ఎవరికి బాగుండటం? ఎవరికేమిటి? మనకే. పోనీ రాధకి. ఆ సంగతి నాకెలా తెలుస్తుంది? నీకో చెల్లెలుంటే నా బాధ తెలిసేదోయ్. నాకో చెల్లెలుంటే నీలాగే రామారావుకు వెనకాల, భీమారావు వెనకాల సిఐడి లాగా తిరుగుతాననుకున్నావా? మరి ఎలా చేస్తావు? నేను చేయటమేంటి నాన్సెన్స్? నువ్వలా తప్పుకునే రకం వాడివే, సందేహం లేదు. పోనీలే, మా చెల్లెలికి నేను పెళ్లి చేయక తప్పదు. దాని కష్టసుఖాలు చూడవలసిన వాణ్ణి నేనే. అరగంట నుంచి అసలు సంగతి రానివ్వలేదు కదా. నీకిది న్యాయం కాదు ప్రకాశం. నీకు తెలిసిన 2 మాటలు చెప్తే ఏం పోతుంది? రాధాకి మంచి సంబంధం చెయ్యాలని. మంచి సంబంధం అంటే? అబ్బా, ఏమిటో నీ ప్రశ్నలు? మొన్న మా వీధిలో ఓ దుర్మార్గుడు పెళ్ళానికి విషం పెట్టి చంపేశాడు. ఇప్పుడు తెలిసిందా మంచికి చెడ్డకి తేడా? నీ పిచ్చి. పెళ్ళానికి విషం పెట్టి చంపటం చాలా మంచి విషయం. మనసంతా విరిచి, గాయపరిచి జీవచ్ఛవాన్ని చేసి ఉంచటం కన్నా ఆయన రామారావు పెళ్ళానికి విషం పెట్టి చంపుతాడో లేదో ఎలా తెలుస్తుంది మనకి? అడుగుదామా? చాలేవోయ్, ఇష్టం లేకపోతే చెప్పను పొమ్మనరాదు. ఇంత అసుకు ఎందుకు? గ్రహించావు కదా కదా. నిజంగానే ఇతరులని గురించి మంచి చెడ్డలు నేనేమీ నిర్ణయించలేను. అది నాకు సంబంధించిన వ్యవహారం కాదు. నా సంగతి అడుగు, చెప్తాను. నేనెలాంటి వాడిని? మంచివాడినేనా? మహా మంచివాడివేలే. ఏ పిల్ల వస్తుందో కానీ. అంతైతే మీ రాధా కోసం వేరే సంబంధాలు ఎందుకు చూస్తావు? సిగరెట్లన్నా తాగని వాడిని. చాలేవోయ్, నీ ఆశయాలు నువ్వును. రామారావు సంగతి మాట్లాడసలు. అదేం కుదరదు. నా సంగతి మాట్లాడు నువ్వు. నా చదువు, నా ఉద్యోగం, నా అలవాట్లు అన్నీ క్షుణ్ణంగా తెలుసు నీకు. రామారావులాగా నేను నీకు కొత్తవాణ్ణి కాదు. రాధాకి ఇంత తొందరగా పెళ్లి ప్రయత్నాలు చేస్తావని నేను అనుకోలేదు. లేకపోతే ఎప్పుడో చెప్పేవాణ్ణి రాదంటే నాకు చాలా ఇష్టమని. నీకు చెప్పటానికి నాకేం సందేహం లేదు. రాధా కూడా నన్ను ఇష్టపడుతుందనే నా నమ్మకం. నువ్వు అడిగి చూడు. లేకపోతే నేను మాట్లాడతాను. నేను ఏదో ఆస్యాన్ని కంటున్నాననుకుంటున్నావా? 5-6 నెలల నుంచి నేను ఈ విషయం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాను. అదేమిటి అలా చూస్తావు? మాట్లాడవే. ఏం మాట్లాడను మతిపోతుంటే? ఎందుకు? నీ చెల్లెలికి నేను తగినవాణ్ణి కాదని భయంగా. అసలు సంగతి ఎరగనట్టు మాట్లాడతావేంటి? నువ్వే మా కులం అయితేనా? నువ్వు కోరిన కట్నాలు కానుకలిచ్చి నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసేవాడినోయ్ తెలుసా? నాకవేమీ వద్దు శేషగిరి. కులము, గోత్రం అని నువ్వింకా చాదస్తంగా ఆలోచిస్తావెందుకు? సంవత్సరాల తరబడి కష్టసుఖాలు పంచుకుంటూ స్నేహితులుగా జీవిస్తున్నాం. తిన్నా తాగినా ఈ కులము మనకి ఏనాడు అడ్డం రాలేదే. ఇంకా మన మధ్య ఇది ఇంత భయంకరంగా ఉందా? వద్దు, అదంతా పాతకాలం సంగతి. దానికిప్పుడు విలువేముంది? నీకు తెలియదు ప్రకాశం. నువ్వు ఇలాంటివన్నీ లెక్క చెయ్యవు గాని మాకు సాధ్యం కాదు. అసలు మా అమ్మ, మా నాన్నగారు ఒప్పుకోరు. మా బంధువులంతా హేళన చేస్తారు. వాళ్ళందరినీ లక్ష్య పెట్టకు. చెల్లెలికి పెళ్లి చేసే బాధ్యత నీదే అన్నావుగా. పెళ్లి చేయలేని తండ్రికి కూతురి మీద అధికారం ఏముంటుంది? వాళ్ళందరికీ నువ్వు నచ్చ చెప్పాలి, లేకపోతే ధిక్కరించాలి. నువ్వు అవునంటే నీ చెల్లెలు కూడా ధైర్యం చేస్తుంది. అదంతా జరగదులేవోయ్. ఏనాటి నుంచో వస్తుంది. కులాలు, మతాలు వదులుకోవటం నువ్వు మాటలు చెప్పినంత తేలిక. రాధా కన్నా అందమైన పిల్ల దొరుకుతుంది నీకు. 10 మంది ఎలా పోతే మనం కూడా అలాగే. శేషగిరి, నీతో వాదించే స్థితిలో లేను నేనిప్పుడు. నువ్వు నా విషయంలో కొంతన్నా సానుభూతితో ఆలోచిస్తావని ఎంత ఆశ పెట్టుకున్నానో తెలుసా? రాధా కావలసిన మనిషికి రాధా కన్నా అందమైన వాళ్ళెందుకు? ఇంత చిన్న విషయం
నీకు అర్థం కాకపోతే నేనేం చెయ్యను? సిగరెట్లు కాల్చే అలవాటుంటే మానేవాణ్ణి నీ చెల్లి కోసం. నువ్వు 1,00,000 ఆటంకాలు పెడితే పాటించేవాణ్ణి. కానీ ఈ కులం ఎలా వదుల్చుకోను? అసలిది ఎక్కడుందో అంతు చిక్కటం లేదు నాకు. శేషగిరి, నా కోసం నువ్వు కొంచెం సహాయం చేయలేవా? నేను నిన్ను అర్థిస్తున్నాను. జీవితాలకి ఏమీ అవసరం లేని మూర్ఖత్వాలు వదిలే. మీ వాళ్ళకి చెప్పి ఈ పెళ్లి జరిగేలా చెయ్యి నా కోసం. నీ మాటలు వింటుంటే నాకు చాలా జాలిగా ఉంది ప్రకాశం. నన్నేం చెయ్యమంటావు? మా కుటుంబంలో ఎక్కడా ఇంతవరకు వర్ణాంతర వివాహాలు జరగలేదు. పోనీ ఇప్పుడు జరగని. దానివల్ల చాలా ఇబ్బందులున్నాయి లేవోయ్. రేపు పిల్లలు పుడితే ఏ కులం అవుతారు? కులం వదులుకున్న వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఏదో కులం ఎందుకు? అసలు ఈ కులాలు ఇప్పటి మనుషులకి అనవసరం అని తెలియదా? కానీ వాళ్ళని మిగతా పిల్లలు ఎంత హేళన చేస్తారో తెలుసా? వాళ్ళు మానసికంగా ఎంత నలుగుతారో. అదంతా ఇరుకు మనసుతో ఊహించే దారిద్రం. అలాంటి పిల్లలే మానసికంగా చాలా ఉన్నతులవుతారు. అదంతా ఎందుకొచ్చిన ఇబ్బంది? జరగదులేవోయ్. మా వాళ్ళు ఒప్పుకోరు. సరే, మీరెవరూ ఒప్పుకోవద్దు. రాధా మిమ్మల్ని ధిక్కరించి నన్ను ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటే ఇంకేం చేసుకో. నన్ను అడిగేది ఎందుకు? మా ఇంటి ఆడపిల్లలు వంశానికి మచ్చ తెస్తారనుకుంటున్నావా? నిజంగా నీ చెల్లెలు వంశానికి మచ్చ తెచ్చే రకం కాకపోతే నేను నిశ్చింతగా మర్చిపోతాను. సరేనా? ఓసారి నేను రాధాతో మాట్లాడాలి. మీ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడన్నా సరే నాకు ఆ ఏర్పాటు చెయ్యి. ఈ సహాయం కూడా చేయకూడదా? ఎప్పుడు రాను? భలేవాడివే. నలుగురిలో మమ్మల్ని నవ్వుల పాలు చేసేలాగున్నావే. నేను చేసేదేమిటి? మీ మూర్ఖత్వమే చేస్తుంది. రేపు రానా? వద్దు, ఏం ప్రయోజనం ఉండదు. నీకనవసరం. ఆ మాట రాధని చెప్పని. ఆ మాట రాధే చెప్పింది ప్రకాశానికి. వాళ్ళన్న రాధకి చెప్పిన మాటలు. ప్రకాశం మంచివాడే. మన కులంలో అయితే అలాంటి వాడిని 25,000 ఇచ్చినా తేలేము. నిజమే, కానీ ఎలాగా? మన వాళ్ళెవ్వరూ చెయ్యని పని మనం చేస్తే ఎన్ని ఇబ్బందులు. రేపేం జరిగినా మనకి సంఘము సానుభూతి ఉండదు. ఆలోచించుకో అన్నాడు. రాధ ఆలోచించలేదు. ఆలోచించాననుకుంది. అన్నయ్య కూడా ఆలోచించాడు కదా అనుకుంది. రిజిస్టర్ మ్యారేజా? వర్ణాంతర వివాహమా? నేనలా చెయ్యలేనండి. మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య అంటుంటే ఆమె ముఖంలో వాళ్ళ ముసలి తాతలు కూడా కనపడ్డారు ప్రకాశానికి. రాధ పుట్టినింటి అపకీర్తి తీసుకురాని పిల్లేనని తేలిపోయింది. చాలా తొందరలో రాధాని రామారావుకిచ్చి వాళ్ళన్న సాంప్రదాయ సిద్ధంగా పెళ్లి చేసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. ప్రకాశానికి తన తర్కానికి జ్ఞానానికి అందని వేదన మిగిలిపోయింది. ప్రకాశానికి శేషగిరికి మధ్య సంబంధాలేవీ మారలేదు. వీలైనప్పుడల్లా ఇద్దరూ కలుస్తున్నారు. రాధా పెళ్ళైన మొదట్లో కొంతకాలం శేషగిరి ఆమె జీవితం గురించి సంతోషంగా కబుర్లు చెప్తుండేవాడు. క్రమంగా అవి విషాదకరంగా మారాయి. శేషగిరి రాధా సంగతులు ఎప్పుడూ ఎత్తబోయినా ఇప్పుడు ఆ కబుర్లెందుకు, ఇంకేమైనా మాట్లాడు అని ప్రసక్తి తెప్పించేవాడు. రాధా పెళ్ళై 3 ఏళ్లు దాటింది. ఆ 3 ఏళ్లలో సగం కాలానికి పైగా రాధా పుట్టింట్లోనే ఉంది. 150 సంవత్సరాలు కాపురం చేస్తే సంభవించేటన్ని విషాద సంఘటనలు జరిగాయి 3 ఏళ్లలో. కొన్ని దాచినా కొన్ని వర్ణించేవాడు శేషగిరి ప్రకాశం దగ్గర. ప్రకాశం ఎంత అనిష్టంగా విన్నా రాధా పరిస్థితి చాలా వరకు అతనికి అర్థమైంది. రాధా అత్తగారికి మొదటి నుంచి కోడలు తెచ్చిన లాంఛనాలు నచ్చజాలక అసంతృప్తి. తల్లికి అసంతృప్తి కలిగించే భార్య మీద, అత్తవారి మీద రాధా భర్తకి ద్వేషం. రాధా నగలు పాడు చేసిన అల్లుడి మీద రాధా తల్లిదండ్రులకి ఈసడింపు. చెల్లెలి క్షేమాలు కనుక్కోవడానికి తరచూ వెళ్లే అన్నగారి మీద రాధా భర్తకి భరించలేని అసూయ. అన్నిటినీ మించి రాధకి రామారావుకి మధ్య అంతులేని దూరము, అగాధం. ఈ పరిస్థితి అంతా వింటుంటే ప్రకాశానికి చాలా అసహ్యం కలిగేది. రాధ ఆత్మహత్య చేసుకుంటానని అంత విరక్తితో మాట్లాడుతుందని శేషగిరి అన్నప్పుడు ప్రకాశం అశాంతి అధికమైంది. శేషగిరి, అన్ని సంవత్సరాలు ఇలాగే ఉన్నాయి. నీ చెల్లెలికి కొత్తగా వచ్చి పడ్డ కష్టమేమీ లేదు. మనం మనుషుల కన్నా ఇతర విషయాలకే ఇచ్చే విలువలు
మనల్ని ఇంత హీన స్థితికి లాగుతున్నాయి. అసలు విషయం గుర్తించకుండా విచారించి ఏమి లాభం అన్నాడు. నీకు తెలీదు ప్రకాశం. ఒకరోజు 2 రోజులైతే భరించవచ్చును. దాని బతుకంతా ఇంతేనా? మొన్న ఎందుకు అకారణంగా పోట్లాట పెట్టి నా ఎదురుగా దాన్ని చెప్పున లెంపకాయ వేశాడు దరిద్రుడు. నీ ఎదుట లెంపకాయలేశాడనేగా, అంతేగాని చాటుగా అయితే పర్వాలేదా? చాటుగా ఏమేడిస్తే ఎవడికి కావాలి? నీ ఎదుట నీ చెల్లెల్ని కొట్టి నిన్ను కూడా అవమానం చేసినప్పుడు అతని ఆత్మ ఎంత గర్విస్తుందో ఆలోచించు. అతన్ని చాలా తేలిగ్గా క్షమించేస్తావు నువ్వు, అవునా? క్షమించినట్టేగా. అతన్నేం చేయగలిగావు? క్షమించటమా పాడా? భార్యాభర్తల గొడవల్లో మనమేం చేయగలం? భార్యాభర్తల గొడవలే గాని అన్నా చెల్లెల సంబంధాలనేవి ఏమీ లేవా? ఉండి ఏం లాభం? వాళ్ల వ్యవహారం ఇంకా చెడిపోతుంది. చెడువైపు మొగ్గేదాన్ని చెడనివ్వటం చాలా మంచిది. వారిద్దరి మధ్య నువ్వు కల్పించుకోక్కర్లేదు. ఆమెకిష్టం లేని పరిస్థితి నుంచి సాధ్యమైనంత సుఖమైన స్థితికి వచ్చేలాగా నీ ప్రోత్సాహం ఇవ్వచ్చు కదా. అంతా అయిపోయిన తర్వాత ఏం ప్రోత్సాహం, ఏం సలహాలు? మూర్ఖుడు దాని జీవితం ధ్వంసం చేశాడు. నువ్విలాగా చీటికి మాటికి అతన్ని తిడుతుంటే వినటానికి నాకు చిరాగ్గా ఉంది. అసలు ఆమె జీవితాన్ని ధ్వంసం చేసింది నువ్వే, అతను కాదు. అతనికి ధ్వంసం అనే భావం లేదు. ఉంటే భార్యతో ముడిపడి ఉన్న తన సొంత జీవితాన్ని అతను ధ్వంసం చేసుకోడు. నేనేం చేశాను? నీ విషయంలో నేను సాహసం చేయలేకపోయాను. అయితే మాత్రం రాధకేమి లోటు చేశాను? బోలెడు కట్నం ఇచ్చాను, లాంఛనాలన్నీ జరిపాను. ఏం లాభం? వాళ్ళంతా దురాశా మనుషులు. నిజంగా రాధని నీకే పెళ్లి చేస్తే చాలా సుఖపడేది. దాని గురించి నాకీ దిగులుండేది కాదు. నువ్వేదో తప్పు చేశావని పశ్చాత్తాపపడమని నేననటం లేదోయ్. నన్ను చేసుకోనందుకే రాధ కష్టాలు పడుతుందని నా అభిప్రాయం కాదు. ముందు వ్యక్తుల్ని నిర్ణయించుకోవటం కన్నా వ్యక్తిత్వాన్ని స్థిరపరచుకోవటం ముఖ్యం. ఇప్పుడేం మించిపోయింది? నీ చెల్లెలి జీవితంలో ఇబ్బందులన్నీ పోయి ఆమె సుఖపడాలి, అంతే కదా? అంతే అంతే ప్రకాశం. దాని ముఖం చూస్తుంటే నా మనసంతా పిండినట్టు అవుతుంది. అది సుఖపడాలంటే ఏం చెయ్యాలో తోచదు నాకు. ఎప్పుడే అఘాయిత్యం చేస్తుందోనని భయం. రాధా సుఖం కోసం ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. నా ప్రాణాలన్నా ఇస్తాను. చెల్లెలి కోసం ప్రాణాలిచ్చి నీ భార్యాబిడ్డల్ని ఏం చేస్తావు? హో, ఆమె అన్నగారి దగ్గరికి పంపుతావు కాబోలు. నువ్వు రెండో రామారావువి. అబ్బా, ఏదో అన్నాలే. రాధా సంగతి ఏం చేయమంటావు? డైవర్స్ ప్రయత్నాలు చేయటం ఆమెకు మంచిది. డైవర్సా? ఎందుకలా అదిరిపడ్డావు? డైవర్స్ చేసి తర్వాత ఆమెకిష్టమైతే మళ్ళీ పెళ్ళి. ఛీ, ఏం మాటలోయ్! ఇదేనా నువ్వు చెప్పేది? మరి ఆమె సుఖపడాలన్నావుగా? అంటే మాత్రం ఇలాంటి పనా? ఆ మొగుడు కాస్త బుద్ధి తెచ్చుకోవాలి గాని నాన్సెన్స్ మాట్లాడకోయ్. ఆ మొగుడికి చాలా బుద్ధి ఉంది. తెచ్చుకోవాల్సింది నువ్వే. కొన్ని అనుభవాలన్నా నిన్ను మార్చాయేమో అనుకున్నాను. ఇప్పటికీ నీ చెల్లెలు నీలాగే ఉందా? చిలకలాగా నీ మాటలే వడ్డిస్తుందా? ఆమెను కలిసి మాట్లాడనా? ఇప్పటికైనా ఆమె నీ ప్రభావం నుంచి బయటపడితే ఆమె సహజీవనం ఎంత ఉన్నతంగా ఉంటుందో నేను ఊహించగలను. నువ్వు అలా కోపంతో బుసలు కొట్టడం రామారావు లక్షణం. నువ్వేమిటో అనుకుంటున్నావు. అలాంటి పని మా ఇంట వంట లేదు. మా మేనత్త 7వ ఏట వితంతువైంది. అసలు మొగుడి మొహం ఎరగదు. పాపిష్టి జన్మ, పాపిష్టి జన్మ. ఆమె ఎంత కీర్తిమంతురాలైందో నీకేం తెలుసు? మా నాయనమ్మ 15వ ఏటే. సరే సరే, నీ చరిత్ర పూటలు మూసే. మీ వంశం గొప్పది. మీ నాయనమ్మ, మీ మేనత్త ప్రతివతలు. కానీ ఆ ఘనతర శక్తుల్ని ఇవాళ మీ రాధ జీవితానికేమన్నా ఉపకరిస్తాయో లేదో ఆలోచించు ఒక్కసారి. ఏమైనా సరే భరించాల్సిందే. మా ఇంటి ఆడపిల్ల ఒక భర్తకి విడాకులిచ్చి ఇంకో ఛీ, ఒకవేళ రాధ అతని దగ్గర నుంచి వచ్చేసి నాతో ఉండిపోతే ఏం చేస్తావు? దాన్ని నరికి నేను నరుక్కుంటాను. సరే వదిలే. ప్రకాశం రాధతో మాట్లాడినప్పుడు ఆమె పుట్టింటికే కాదు మెట్టినింటికి కూడా కీర్తి తెచ్చే ప్రతివతేనని తేలింది. శేషగిరి గర్వపడ్డాడు.
ప్రకాశం చాలా తొందరగా రాధాని మర్చిపోగలిగాడు. ప్రకాశానికి సుశీలతో పరిచయం స్నేహంగా మారిన తర్వాత ఇలా అడిగాడు, మీకు అన్నలున్నారా? ఒక అన్న ఉన్నాడు. ఆయన ఎలాంటివారు? అంటే మీ విషయాల్లో ఆయన ఎలా ప్రవర్తిస్తారు? సరిగ్గా మా అన్నయ్య కూడా నిన్న ఇలాగే అడిగాడు మీ గురించి. మా అన్న గురించి వివరాలు మీకెందుకు? మీకు తెలియదనుకుంటాను. స్త్రీల జీవితాల మీద భర్త ఎంత పెత్తనం చేస్తాడో అన్న కూడా అంతే పెత్తనం చేస్తాడు. అంచేత నేను ఆయన గురించి తెలుసుకోవాలి. అసలు ఇవాళ మా అన్నయ్యని రమ్మన్నాను, మిమ్మల్ని చూస్తాడని. నేను చూడ్డమేంటి? అదంతా నువ్వు ఆలోచించుకో అన్నాడు అని నవ్వింది సుశీల. ఆమె అందమైన కళ్ళు, ఆరోగ్యవంతమైన మనసు ఏ నీడలు ఏ ఛాయలు లేకుండా స్వచ్ఛంగా స్పష్టంగా కనపడింది ప్రకాశానికి.